సో ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని వాట్సాప్కు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ ట్రిక్ని మీరు యూజ్ చేసి మీ యొక్క వాట్సాప్కి మీరు లాక్ అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఎవరి తరం కూడా కాదు, మీరు వేసేటటువంటి లాక్ని వాళ్ళు అన్లాక్ చేయాలన్నా ఓపెన్ చేయాలన్నా వాళ్ళకు ఎలాంటి పాస్వర్డ్ వారు ఎంటర్ చేసినా సరే అస్సలు ఓపెన్ అనేది కాదనమాట. సో అలాంటి ఒక వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ వాట్సాప్ ట్రిక్ గురించి నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. అలాగే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, అందుకోసం మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు మీ మొబైల్లో ఉన్నటువంటి వాట్సాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. దాని తర్వాత అకౌంట్స్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు థర్డ్ వన్ ఆప్షన్ కనిపిస్తుంది, 2 స్టెప్ వెరిఫికేషన్. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు సంబంధించినటువంటి ఒక లాక్ అనేది మీరు ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ లాక్ అనేది వేసుకుంటే చాలు, ఆటోమేటిక్గా మీ యొక్క వాట్సాప్ని ఎవరు ఓపెన్ చేయాలన్నా ఓపెన్ అనేది కాదనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి మీకు సంబంధించినటువంటి ఏదో ఒక పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసేయండి. సో నేను ఇక్కడ 222 అని ఎంటర్ చేశాను. దాని తర్వాత మీరు రికవరీ పాస్వర్డ్ కోసం ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇచ్చేయవచ్చు, లేదా ఇక్కడ మనకు స్కిప్ ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్కిప్ ఆప్షన్. సో దీనిపైన ట్యాప్ చేసి మీరు స్కిప్ కూడా చేసేయవచ్చు. సో చేసేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్గా మీకు లాక్ అనేది ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా మనకు అయిపోవడం జరుగుతుంది. సో చూడండి, వెరిఫికేషన్ అనేది ఆటోమేటిక్గా మనకు సక్సెస్ఫుల్గా లాక్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఇక్కడ డన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీరు చేంజ్ పిన్ పైన ట్యాప్ చేసి పిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ ఇంకా ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు, లేదా ఒకవేళ మీకు నచ్చకపోతే ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ ఉంటుంది. సో దీనిపైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా ఇది డిసేబుల్ అనేది అయిపోతుంది అనమాట. సో ఎవరు ఓపెన్ చేసిన మీ యొక్క వాట్సాప్కు ముందుగా లాక్ అనేది అడుగుతుంది. సో ఈ విధంగా మీకు ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ కోడ్ అనేది అడుగుతుంది అనమాట. సో ఎవరు ఓపెన్ చేయాలన్నా ఓపెన్ అనేది కాదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు లేనప్పుడు కావచ్చు, మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేసి ఏదైనా చూడాలి అనుకున్నా ఇక్కడ ఇక్కడ సీక్రెట్ కోడ్ మనం ఎంటర్ చేసాం కదా. సో పాస్వర్డ్ని మనం ఇక్కడ నుంచి ఎంటర్ చేసేంత వరకు వాళ్ళు ఏది మనం ఓపెన్ చేసి చూడలేరు. సో ఇది ఒక వండర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. సో వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసి ఆల్ నోటిఫికేషన్ పైన ట్యాప్ చేసేయండి. అప్పుడు నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు మెయిల్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.